ఈగల్ టీం సాధారణంగా ఈగల్ లక్ష్యం ఏంటి? తన లక్ష్యాన్ని ఎంత దూరంలో ఉన్నా టార్గెట్ చేయడం, దాన్ని పట్టుకోవడం, దాని లక్ష్యాన్ని చేరుకోవడం, దాన్ని గ్రాప్ చేయడం. ఇప్పుడు ఇదే పని చేస్తోంది ఇన్ఫాక్ట్ ఈగల్ టీం. ఎందుకు లీగల్ అనే పదం వచ్చేస్తుంది, అఫ్ కోర్స్ న్యాయబద్ధంగానే మాట్లాడుకున్నాం కాబట్టి ఆ విషయం పక్కన పెడితే, హైదరాబాద్ లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. సికింద్రాబాద్ లో మత్తు మందు తయారీ గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. మూతపడిన స్కూల్లో మత్తు తయారు చేస్తున్న కేటగాళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఈగల్ టీం. మీరు చూడొచ్చు ఆ విజువల్స్ ని. ఒక్కసారిగా అందరూ షాక్ గురవుతున్న పరిస్థితి. భారీ ఎత్తున రియాక్టర్లు పెట్టి మరి మత్తు తయారు చేస్తున్నారు. తయారు చేసిన మత్తు తీసుకువెళ్తూ ఉండగా ఈగల్ టీం దాన్ని సొంతం చేసుకుంది, దాన్ని పట్టుకుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. ఇటు మూతపడిన స్కూల్లో ఇటు రియాక్టర్లు పెట్టి మరి ఆ విజువల్స్ మీరు అదిగో చూడండి, అదిగో మీరు చూడొచ్చు, పారిపోతున్నారు. ఇటు మూతపడిన స్కూల్ని అక్కడ మాట వేసి అక్కడ వాళ్ళు ఇటు ఈ మత్తు పదార్థాలని తయారు చేస్తున్నారు. లేకపోతే మత్తు పదార్థాలకు సంబంధించి జాడ ఉందని తెలిసిన తర్వాత ఈగల్ టీం అక్కడికి చేరుకుంది. చూడొచ్చు మీరు, ఈగల్ టీం చేరుకోగానే వాళ్ళు అక్కడ పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈగల్ టీం అక్కడికి చేరుకోగానే వాళ్ళు పరుగులు పెట్టేస్తున్నారు, వాళ్ళ మొహాన్ని కప్పుకొని వాళ్ళు పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు నా కొలీగ్ పవన్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. పవన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. పవన్, ప్రస్తుతం ఈ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? ఎంతమందిని పట్టుకోవడం జరిగింది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సచిన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఉన్న బోయిన్పల్లి పిఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్ టీం అధికారులు ఒక్కసారిగా ఆకస్మిక దాడులు అయితే నిర్వహించడం జరిగింది. పక్కా సమాచారం మేరకు దాడులు అయితే నిర్వహించడం జరిగింది. ఈగల్ టీం కు పాఠశాలలో ఆల్ఫా జోడం తయారు చేసే యంత్రాలను గుర్తించినట్టుగా స్వాధీనం చేసుకున్నట్టు అయితే పోలీసులు చెప్పడం జరుగుతా ఉంది. పాత స్కూల్ భవనంలో మత్తు పదార్థాలు తయారు చేసినట్లు గుర్తించిన ఈగల్ టీం వారిని విచారించడం జరిగింది. గత కొంతకాలంగా మూతపడిన పాఠశాలలోనే అక్రమంగా మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు ఈగల్ టీం కలిసి సమాచారం అందింది. సో మనం కొంతకాలం క్రితం చూసినట్టు ఒకసారిగా ఆ ఈగల్ టీం అనేది ఆకస్మికంగా రోడ్ల మీద కొంతమందిని టార్గెట్ గా పెట్టుకొని ఒకసారిగా వారిపై దాడి చేసి కొంతమందిని అయితే పట్టుకోవడం జరిగింది. సో వారి ద్వారా కొంతమంది అయితే ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ఈ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారున్నారు ఈ మత్తు పదార్థాలు అంటూ కూడా ప్రతి డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని అయితే విచారించడం జరిగింది. సో ఈ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో, తయారు చేసే ముడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి బయట నుంచి వచ్చే వాటిని అరికట్టిన ఎక్కడి నుంచి వస్తుందంటూ కూడా ఈగల్ టీమ్ కొంచెం క్లోజ్ గా మానిటరింగ్ చేస్తూ ఎంక్వైరీ చేయగా మన ఆదిలాబాద్ నడి ఒడ్డున ఏకంగా విద్యార్థులు చదువుకునే ప్లేస్ లో ఒక పాఠశాలలో విద్యా బోధన చేసే ప్లేస్ లో వీరు అక్రమంగా స్కూల్ అయితే ఎవరికి డౌట్ రాదు అన్నట్టుగా ఒక స్థలాన్ని ఎంచుకొని ఆ స్కూల్ మూతపడిన స్కూల్లో ఏదైతే పైన ఫ్లోర్ లో ఏవైతే పైన ఖాళీగా ఉన్న 2 ఫ్లోర్లలో వీళ్ళు ఆ ప్లేస్ ని తీసుకొని వీళ్ళు ఇల్లీగల్ గా వీళ్ళు ఏదో ఆఫీస్ పెట్టుకొని రన్ చేసుకున్నట్టుగా దాన్ని తీసుకొని వీళ్ళు అక్రమంగా కొన్ని మిషనరీ పెట్టుకొని ఆ గంజాయి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఈ డ్రగ్స్ అయితే తయారు చేస్తా ఉన్నారు. ఆ ఈగల్ టీం పక్కా సమాచారంతో వీళ్ళు మక్కీలో వెళ్లి ఈ సమాచారాన్ని అందుకున్న ఈగల్ టీం ఏదైతే ఉందో రెడ్ హ్యాండెడ్ గా, అంటే వారు వెళ్లి వారు పని చేసేటప్పుడే పట్టుకోవాలని చాలా రోజులుగా కాచి ఉండి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి. ఎంతమందిని పట్టుకోవడం జరిగింది? ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని పట్టుకోవడం జరిగింది పవన్? రైట్, ప్రస్తుతానికి అయితే వీళ్ళు అధికారులు రైడ్ చేసినప్పుడు అయితే అందులో సుమారుగా 3 నుంచి 4 వ్యక్తులను అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. దీనికి కనుక ఇంకెంతమంది ఉన్నారు? లైన్ లోనే ఉండండి. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు వెహికల్లో వాటిని తరలిస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. వాటి స్క్రీన్ మీద ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అదొక మూతపడిన పాఠశాల. దానిలో ఈ మత్తు పదార్థాలని వాళ్ళు తయారు చేస్తూ ఉండడం అందరిని ఒక్కసారిగా షాక్ గురి చేస్తుంది. ఈగల్ టీం అక్కడికి చేరుకుంది. మీకేం మాయరోగం పట్టుకుంది? హైదరాబాద్ ముందుకు వెళ్తుంది అనుకున్న క్రమంలో ఈ దుర్మార్గులు ఇటు హైదరాబాదే కాదు, ఇటు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలేంటి, యావత్ దేశాన్నే కాదు ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది ఈ సమస్య. ప్రపంచ సంగతి తర్వాత ముందు మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఆంధ్ర హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఈగల్ టీం ఎన్ని ఆపరేషన్స్ చేపడుతున్నా ఎక్కడో దగ్గర ఈ ఆనవాళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే ఇటు ఆపరేషన్స్ చేస్తున్నారనే భయం లేకుండా పోతుంది వీళ్ళకి. ఇన్ని ఆపరేషన్స్ చేస్తున్నా, పట్టుపడుతున్నా ఆ భయం లేకుండా పోతుందనే చెప్పుకోవాలి. వీళ్ళకే మాయరోగం పట్టుకుంది. చిన్నపిల్లలకి సంబంధించిన చాక్లెట్లలో ఈ గంజాయి అమ్ముతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు మిగిలిన చోట్ల ఈ దందా కింద మారిపోయింది. ఇటు
దేశాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు ఈ దరిద్రులంతా కలిసి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈగల్ టీం రంగంలోకి దిగింది. హైదరాబాద్ లో ఈగల్ టీం భారీ ఆపరేషన్ చేపట్టింది. సికింద్రాబాద్ లో మత్తు మందు తయారీ గుట్టురట్టు చేసింది ఈగల్ టీం. మూతపడిన స్కూల్లో మత్తు పదార్థాలను తయారు చేస్తున్న కీటకాలను గుర్తించింది. భారీ ఎత్తున వారి నుంచి ఆ రియాక్టర్లకు సంబంధించి, ఎందుకంటే అక్కడ భారీ ఎత్తున రియాక్టర్లు పెట్టి మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. తయారు చేసిన మత్తు తీసుకువెళ్తూ ఉండగా పట్టుకుంది ఈగల్ టీం. ఈ నేపథ్యంలో ఒకసారి ఘటనా ప్రదేశంలో ఆ విజువల్స్ ని చూద్దాం. ఈ కథనం కూడా కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఎ డిస్ట్రూయింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి దృశ్యాలు చూద్దాం. ఒకటి ఉండాలి. కాదు ఎక్కడ ఇది ఈగల్ టైం అంతా ఏడున్నది. తీసుకోండి. మీరు ఎందుకు వచ్చారు? హైదరాబాద్ మొత్తంగా తెలంగాణలోకి ఏ చోట నుంచి కూడా డ్రగ్స్ రాకుండా అరికడతా ఉన్నారు. కానీ సిటీ నడి మధ్యలో ఏదైతే ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక స్కూల్ లోపల ఏదైతే పిల్లలు చదువుకోవాలి, విద్యాభ్యాసం చేసే స్కూల్లో ఆ స్కూల్ పనిచేయడం లేదు. సో ఆ స్కూల్లోనే ఏకంగా యంత్రాలను పెట్టి ఆ డ్రగ్స్ని అయితే తయారు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం బోయిల్పల్లిలో ఉన్నాం. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ఏదైతే మీరు స్కూల్ చూస్తూ ఉన్నారో మేధా హై స్కూల్, నర్సరీ టు 10th క్లాస్ అనే ఈ స్కూల్ ఏదైతే ఉందో గత కొంతకాలంగా రన్ చేయడం లేదు, అంటే మూతపడిన స్థితిలో ఉంది. సో బయట ముసుగులో ఏదైతే ఈ స్కూల్ నడిపిస్తున్న డైరెక్టర్, ప్రిన్సిపల్, యజమాని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఈ స్కూల్ ఆ బోర్డు కూడా తీసేయలేదు. ఏదైతే స్కూల్ నడవడం లేదు అంటే ఆబ్వియస్గా ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తూ ఉంటారు. సో ఇవేవి చేయకుండా జయప్రకాష్ గౌడ్ అనే ఈ వ్యక్తి కంటిన్యూస్ ఈ స్కూల్లో అతను మనం చూసుకోవచ్చు. ఏదైతే మేధా హై స్కూల్, మనం ఒకసారి స్కూల్ లోపలికి వెళ్దాం. ఏంది ఈ స్కూల్ లోపలికి ఇట్లా వెళ్తుంటే ఇంత దారుణాలు జరుగుతూ ఉంటాయి అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే సిటీ నడి మధ్యలో ఇంత పబ్లిక్ ఉండే ఏరియాలో చూడండి, చుట్టూ కూడా అంత స్కూల్, ఎటు చూసినా పిల్లలు ఆడుకునే స్కూల్లో ఇలాంటి ఒక స్కూల్ని ఏదైతే వీళ్ళు మత్తుమందు తయారు చేయడానికి ఈ స్కూల్ని పెట్టారా, లేకపోతే పెట్టిన మూతబడిన స్కూల్లో ఇవన్నీ తయారు చేస్తారో తెలియదు. కానీ ఒక స్కూల్నే వీళ్ళు డ్రగ్స్ తయారీ కేంద్రంగా మార్చుకొని, క్లాస్ రూమ్స్నే వీరు ల్యాబొరేటరీస్గా మార్చుకొని ఈ దందా అయితే నడిపిస్తున్నారు. ఆల్ఫోజలం అనేది కల్తీ కళ్ళు, ఏదైతే కంపౌండ్ కళ్ళులో వాడితే పదార్థం, దీన్ని నిషేధితంగా కూడా వాడుతాను. దీని అయితే బ్యాన్ చేయడం జరిగింది కంప్లీట్గా. ఒక 1 గ్రామ్ అయితే ఏదైతే మనం ఈ ఆల్మోస్ట్ ఈ సైజు ఇంత గ్రామ్లో ఉన్న ఆల్ఫోజలంని దాదాపు 1000 లీటర్లకు పైగా కళ్ళు తయారు చేయొచ్చు. అంత పవర్ఫుల్ మత్తుమంది అది. సో అలాంటి దాన్ని వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు ఇక్కడ కేంద్రంలో. సో ఈ ఆల్ఫోజం తయారీ కేంద్రంగా దీన్ని మార్చుకోవడం జరిగింది స్కూల్ అంతా కూడా. సో మనం వెళ్ళి చూద్దాం ఒకసారి. ఏదైతే స్కూల్ ఉందో పైకి ఇదంతా కూడా కిడ్స్ ఏరియాలా కనిపిస్తూ ఉంది. పిల్లలు ఒకప్పుడు రన్ చేస్తారు, కేవలం వీళ్ళు ఒక ల్యాబొరేటరీ రన్ చేయడం కోసం ఈ స్కూల్ పెట్టి బ్యాన్ చేశారా, లేకపోతే నిజంగానే స్కూలు రన్ చేసేదాన్ని ఆపేసి ఈ స్కూల్లో ఇంకేం పైసలు వస్తాయి, మనం డ్రగ్స్ మనమే తయారు చేద్దామంటూ మూట తయారు చేసుకుందో తెలియదు. కానీ స్కూల్ని కేంద్రంగా చుట్టూ జనావాసాలు ఉండే ఏరియాలో డ్రగ్స్ తయారు చేయడానికి ఒక కేంద్రంగా పెట్టుకున్నారు. సో వెళ్ళి చూద్దాం క్లాస్ రూమ్స్లో ఎలాంటి తయారీ కేంద్రాలు ఉన్నాయి ఏంటని చూద్దాం ఒకసారి అండి. మెట్లు క్లోజ్ ఉన్నాయి, ఎటు నుంచి ఉంది ఎంట్రీ? రైట్, ఏదైతే తయారీ కేంద్రంలో క్లాస్ రూమ్స్ని ల్యాబొరేటరీగా మార్చుకున్నారో ఆ లోపలికి వెళ్ళి చూద్దాం. చూడొచ్చు, ఒక క్లాస్ రూమ్ని వీరు అడ్డాగా తయారు చేసుకొని ఎస్ఓటి అధికారులు అండ్ ఈగల్ టీం వీరందరూ కూడా ప్రతి ఒక్క గ్యాంగ్స్టర్ ఏవైతే మనం రీసెంట్గా చూసాం, ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటా దొరికిపోయారో, గంజాయి తీసుకుంటూ ఈగల్ టీంకి దొరికిపోయారో వారందరినీ కూడా పరీక్షించడం జరిగింది. సో వారందరినీ కూడా మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డ్రగ్స్, ఎక్కడి నుంచి ఎవరెవరు సప్లై చేస్తున్నారు అనే దానిపై పూర్తిగా ఆరా తీశాక ఈ కేంద్రం గురించి బయటపడింది. సో వెళ్ళి చూద్దాం లోపల ఎలాంటి విషయాలు తయారవుతున్నాయి, ఏంటి తయారు చేస్తున్న లోపలికి చూద్దాం రండి. జరుగుతూనే ఉంది ఇంకా.
రైట్, ఏదైతే మనం చూస్తా ఉన్నామో లోపల క్లాస్ రూమ్స్ లోపలనే వీళ్ళు ఒక కుటీర పరిశ్రమ లెక్క పెట్టుకొని లోపల ఆల్ఫా జలం తయారీ కేంద్రం అయితే పెట్టుకోవడం జరిగింది. సుమారుగా పోలీసులు లోపల ఇప్పటికి కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. వాటిపై పూర్తి స్పష్టత రావడం కోసం ఆ క్లూస్ టీమ్స్తో కూడా వాటిని ఆధారాలు అయితే సేకరించడం జరుగుతూ ఉంది. సో ఏదైతే ఈ బిల్డింగ్ ఓనర్, ఈ స్కూల్కి యజమాని, డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో జయప్రకాష్ గౌడ్ని పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతూ ఉంది. సో ఇది ఏదైతే ఈగల్ టీం వీరిపై రైడ్ చేసినప్పుడు సుమారుగా 7 కేజీల ఆల్ఫా జలాన్ని అండ్ అలాగే 20 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అంతా ఉంది. సో ఇంత పెద్ద మొత్తంలో ఆ దందా నడుస్తూ ఉంది. ఏకంగా ఒక స్కూల్ బిల్డింగ్లో స్కూల్ నడిపిస్తూ దాన్ని క్లోజ్ చేసి ఏవైతే మనం చూస్తా ఉన్నాం ఈ బ్యానర్లు కానీ ఫ్లెక్సీలు కానీ స్కూల్ నడుస్తూ ఉంది, పిల్లలు చదువుకుంటా ఉన్నారని మభ్య పెడుతూ లోపల ఇంత భారీ దందాకైతే దారి తీస్తూ ఉన్నారు. దాదాపు 7 కేజీల ఆల్ఫా జలం, అంటే మాటలు కాదు, ఒక 10 గ్రాములు 5 గ్రాములు ఈ మోస్తారులో ఆల్ఫా జలంతో ఒక 1000 లీటర్ల కళ్ళు తయారు చేయొచ్చు. అది తాగిన వారు నైట్ తాగితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు లేవరు. అలాంటి హై పవర్ఫుల్ ఉన్న కెమికల్ డ్రగ్ని ఒక దాదాపు 7 కేజీలు పట్టుకున్నారంటే ఏ మేరకు తయారు చేస్తూ ఉన్నారు అంటే సిటీ బయట నుంచి రావట్లేదు, అంటే రాష్ట్రాల నుంచి బయటికి ఇక్కడ తెచ్చి అమ్మడం కష్టమవుతుందేమో వీళ్ళకి. సో ఇదే తయారీ కేంద్రంగా పెట్టుకొని ఇక్కడే స్థావరంగా పెట్టుకొని లోపలే మిషనరీ పెట్టుకొని ఇవన్నీ కూడా ఆల్ఫా జలం తయారు చేస్తారంటే ఏ మేరకు వీళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి కాంటాక్ట్స్ ఉన్నాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఈగల్ టీం అయితే వీరిని వదిలిపెట్టలేదు. సో చాలా ప్లాన్గా వేసుకొని వీరికి టార్గెట్ చేసుకొని ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎక్కడి నుంచి అమ్ముతా ఉన్నారు, ఎలా వెళ్తారో, ఎంట్రీ ఎగ్జిట్ ప్రతిది కూడా ఈగల్ టీం టార్గెట్ చేసింది. సో పకడ్బందీగా ప్లాన్ చేసుకొని సో తయారు చేసే టైంలోనే వారిపై దెబ్బ కొట్టడం జరిగింది. వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో ఈ టైంలో ఎవరైతే ఇందులో తయారు చేస్తున్న వ్యక్తులు ముగ్గురిని అయితే అదుపులోకి తీసుకున్నారు. అండ్ బిల్డింగ్ ఓనర్ ప్రకాష్ గౌడ్ని కూడా ఈ స్కూల్ యజమాని డ్రగ్స్ ముఠాకి సూత్రధారి ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ డ్రగ్స్ తయారు చేసి, ఈ ఆల్ఫా జలంని ఎవరికి అమ్ముతా ఉన్నారు, ఎంతమందికి అమ్మారు, ఎక్కడి నుంచి మీకు సప్లై వస్తుంది, ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఇదన్నీ కూడా పోలీసులు అయితే అధికారులు ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్టిల్ ఇప్పటికి కూడా పోలీసులు లోపలే ఉన్నారు. మనం విజువల్లో చూసుకోవచ్చు. వారు తనిఖీలు చేస్తూ ఉన్నారు. లోపల ఇంకేమైనా అవశేషాలు దొరికే అవకాశం ఉందా, ఇంకెంతగా వీటిపై విస్తృతంగా ప్రచారం ఇంకేం జరుగుతూ ఉందనే దానిపై కూడా స్పష్టత రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా తెలిసిన తర్వాత రేపు ప్రెస్ మీట్ పెట్టి రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా పోలీసులు వెల్లడిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సిటీ నడిబొడ్డున సికింద్రాబాద్ అంటే తెలియని ఎవరు ఉండరు. సో సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో చుట్టూ నివాసాలు ఇల్లు ఉంటున్నాయి. స్థానికులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మా ఇంటి పక్కన ఉన్న స్కూల్లో డ్రగ్స్ తయారు చేస్తున్నారు అన్నదాన్ని వినగానే ఆశ్చర్యపోతున్నారు. అంటే ఎవరికి తెలియదు, ఎవరికి ఐడియా కూడా రావడం లేదు. ఒక స్కూల్ బిల్డింగ్ని లేకపోతే స్కూల్లో డ్రగ్స్ తయారు చేయడం కోసమే ఒక స్కూల్ పెట్టి దాని తర్వాత పిల్లల్ని వేరే దగ్గర షిఫ్ట్ చేసి దీన్ని ఒక స్థావరంగా చేసుకుని డ్రగ్స్ చేస్తున్నారా, లేకపోతే డ్రగ్స్ తయారు చేసి అమ్ముకోవాలి అని ఈ దందా చేయడం కోసం స్కూల్ని ఖాళీ చేయించి బిల్డింగ్ పెట్టుకున్నాడా ఈ ప్రకాష్ గౌడ్? దీనిపై మరింత స్పష్టత రావాలి. ఇన్ఫర్మేషన్ అయితే పోలీసులు అందిస్తూ ఉన్నారు. సో ఇదేలా ఉంది, పైన కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పైన ఏ విధంగా ఉంది, ఈ క్లాస్ రూమ్స్ని ఇలా మార్చుకున్నారంటే పైన ఏ విధంగా పైన కూడా ఒకసారి చూసేద్దాం రండి. ఒకసారి మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా రెండు ఫ్లోర్ల బిల్డింగ్ ఇది. సో ఈ 2 ఫ్లోర్ల బిల్డింగ్ని కంప్లీట్గా వీరు స్థావరాలుగా మార్చుకోవడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు ఏ విధంగా కనిపిస్తూ ఉందంటే కంప్లీట్గా షట్టర్స్, అంటే ఒక స్కూల్కి కావాల్సిన వసతులు అన్నీ ఉంటాయి. అంటే ఒక ఈ స్కూల్ నడిపే బిల్డింగ్లో కంప్లీట్ ల్యాబ్ రన్ చేసుకోవచ్చు. ఒక ల్యాబ్ రన్ చేస్తూ ఉన్నారు. 7 కేజీల ఆల్ఫా జలంని ఒకసారిగా పట్టుకున్నారంటే పనిచేసే ప్లేస్లో 20 లక్షల క్యాష్ దొరికింది. ఆ 7 కేజీల ఆల్ఫా జలమే కొన్ని కోట్ల విలువ చేస్తుందంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫిట్నెస్ జోన్, ఇక్కడ ఒక లేడీస్ అండ్ జెంట్స్, ఇక్కడ ఒక ఫిట్నెస్ జోన్, అంటే కింద స్కూలు, గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్ స్కూలు, పైన ఫిట్నెస్ సెంటరు, ఇవన్నీ కూడా షట్టర్స్ ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా షట్టర్సు. ఈ పైన ఏం జరుగుతుంది, ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి కూడా ఎవరికి తెలియదు. చుట్టూ కూడా నివాసాలు, ఎటు చూసినా నివాస స్థలాలు ఉన్నాయి, పక్కనే ఫ్యామిలీస్ ఉంటా ఉన్నాయి. ఎవరికి అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇవన్నీ కూడా దందాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఈ ప్లేస్లో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారని ఎవరు కూడా కనిపెట్టలేదు. సో ఎవరైతే
రీసెంట్ టైంలో పట్టుకున్నారో డ్రగ్స్లో పట్టుబడ్డారో వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. వారందరినీ విచారించిన తర్వాత ఒక్కొక్కరిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టుకోవడం జరిగింది. సో మీరు కూడా ఇదేదో సినిమాలో చూసినట్టుగా ఇంటో ఒక 3 BHK ఇల్లు తీసుకొని దాంట్లోనే చెట్లని పెంచి గంజాయి మొక్కల్ని పెంచి అక్కడే డ్రగ్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటారు. సో అదేవిధంగా వీరు కూడా ఆ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టుగా కనపడుతూ ఉంది. ఈ మేరకు మోసాలు చేస్తూ ఉన్నారు. స్కూల్ బిల్డింగ్లో ఎవరికి అనుమానం రాకుండా గుట్టు చప్పుడు కాకుండా దాదాపు ఆల్ఫాజల్ 7 కేజీలని పట్టుబట్టుకున్నారు. సో ఆ 7 కేజీలతో దాదాపు సుమారు ఒక 100 కేజీల పైగా డ్రగ్స్ తయారు చేయొచ్చు. అలాంటి ఆల్ఫాజల్ అంటే అంత పవర్ఫుల్ నా కెమికల్కి ఇంకా కెమికల్స్ యాడ్ చేసి ఇంకెంత మోసాలు చేస్తూ ఉన్నారు, ఇంత డ్రగ్స్ తయారు చేస్తూ ఉన్నారు. మనం బయట నుంచి అరికట్టడం కాదు, మనం లోపల నుంచి అరికట్టడం, వేర్ల కంచి పీకేయాలన్న ఈగల్ టీం ఆలోచనకి ఈ రోజు అయితే ఇక్కడ నాంది పలికింది. సో బిల్డింగ్లోనే పట్టుబట్టుకున్నారు. సో ఇలాంటివి మన సిటీలో ఎన్ని ఉన్నాయో ఇలాంటి సెంటర్లు, ఎన్ని సెంటర్లో ఇలాంటి దందాలు నడుస్తూ ఉన్నాయో, ఎన్ని అపార్ట్మెంట్లలో, ఎన్ని రెసిడెన్షియల్, ఎన్ని హై గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లలో ఇంకెంత తయారు చేస్తూ ఉన్నారో ఇవంతా కూడా ఒక చీకటి మాఫియాలో నడుస్తూ ఉంది. సో ఈరోజు ఈగల్ టీం అయితే ఈ డ్రగ్స్ మూటాని గుట్టురట్టు చేయడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.